బాలీవుడ్ లో సింగిల్ సినిమాతో కూడా హిట్ కొట్టని తెలుగు దర్శకుల ద్వయం అంటే రాజ్ అండ్ డీకే. అలాని డిసప్పాయింట్ కాలేది బ్యాచ్. బాలీవుడ్ ని మించేలా వెబ్ సిరీస్ తో ఓటీటీని శాసిస్తున్నారు. తీసింది 2-3 వెబ్ సిరీస్లే అయినా కొత్త సీజన్ల కోసం జనం ఆతృతగా ఎదురు చూసేలా చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా ఓటీటీని వెళ్తున్నారు. రాజ్ అండ్ డీకే ఈ ఇద్దరు తెలుగు వాళ్లే, కాకపోతే హిందీ సినిమాలు, హిందీ వెబ్ సిరీస్లతో పాన్ ఇండియాను షేక్ చేశారు. ముందుగా ది ఫ్యామిలీ మ్యాన్తోనే అసలు ఆట మొదలైంది. దానికి రెండో సీక్వెల్ వచ్చి వండర్ చేశాక మూడో సీక్వెల్ జర్నీ మొదలైంది. ది ఫ్యామిలీ మ్యానే కాదు, ఆ తర్వాత ది ఫర్జీతో కూడా ఓటీటీని శాసించారు రాజ్ అండ్ డీకే. రైటర్స్ గా, డైరెక్టర్స్ గా, ప్రొడ్యూసర్స్ ఈ తెలుగు దర్శకద్వయం హిందీ ఓటీటీనే కాదు, పాన్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ ని కుదిపేస్తున్నారు. రాజ్ అండ్ డీకే సినిమాలు తీసినప్పుడు పేరు తప్ప సక్సెస్ రాలేదు. కానీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాక పేరు, సక్సెస్ విషయంలో ఇద్దరు దూసుకువెళ్లారు. గన్స్ అండ్ గులాబ్స్ మాత్రం కొద్దిగా చేదు అనుభవాన్ని మిగిల్చినట్టుంది. ప్రజెంట్ ది ఫ్యామిలీ మ్యాన్ కి మూడో సీజన్ పనుల్లో బిజీ అయిన రాజ్ అండ్ కో డీకే ద్వయం ఫర్జీ సీజన్ 2 కి కూడా రెడీ అయ్యారు. వీళ్లు తీసే వెబ్ సిరీస్లు పాన్ ఇండియా లెవెల్లో ఓటీటీని షేక్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్ల కొత్త ప్రాజెక్ట్స్ మీద భారీ అంచనాలు పెరిగాయి. ప్రజెంట్ సమంత లీడ్ రోల్లో సీటాడెల్ ని రెడీ చేసిన ఈ దర్శకద్వయం ఇంగ్లీష్ వర్షన్ కి హిందీ రీమేక్ టచ్ ఇచ్చారు. ఇది కూడా రిలీజ్ కి రెడీ అయింది. వీళ్ల దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత చేసిన ఈ ప్రాజెక్టు దండెత్తేందుకు సర్వం సిద్ధమైంది.